మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ, హైదరాబాద్. ఏపీలో పొత్తులపై అధిష్టానం సమీక్షించి నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి ఆమె మాట్లాడారు. ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించి పొత్తులపై నిర్ణయం తీసుకుంటారని క్లారిటీ ఇచ్చారు. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించడమే లక్ష్యంగా అధిష్టాన నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఇక పార్టీ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామన్నారు. భారతీయ జనతా పార్టీ తన ప్రస్థానాన్ని 2 పార్లమెంట్ సభ్యులతోటి ప్రారంభించింది. ఇవాళ 300 ముగ్గురిని గెలిపించుకుంది. రాబోయే కాలంలో 350 మందిని కూడా గెలిపించుకునే స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎదిగినటువంటి సందర్భంలో ఆ పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు, అప్పటి పరిస్థితులకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ స్థాయికి ఎదగగలిగింది. కనుక అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు, పరిస్థితులన్నిటి కూడా సమీక్షించుకునే సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారు. నేను చెప్పాను కదండి, ఎప్పటికప్పుడు సమయానుకూలంగా పరిస్థితిని బేరీజు వేసుకుని పార్టీ బలోపేతం అయ్యేటువంటి నిర్ణయాలు మా నాయకత్వం తీసుకుంటుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్ఫూర్తితోనే బీజేపీ పనిచేస్తుందని అన్నారు. ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగానే దేశంలో పేదలందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే 10వ స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానంలోకి తీసుకొచ్చామని చెప్పారు. త్వరలోనే 3వ స్థానానికి చేరుతుందని అంతర్జాతీయ సర్వే సంస్థల నివేదికలు చెబుతున్నాయని క్లారిటీ ఇచ్చారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి తాగునీరు, ఆయుష్మాన్ భారత్, ఇళ్ల నిర్మాణం వంటి పథకాలతో ప్రతి పేదవాడికి అండగా ఉంటున్నామన్నారు. వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఇవాళ పేదలకి మరుగుదొడ్ల నిర్మాణం చేయటం జరిగింది. పేదవారికి ఇళ్ళు ఇవ్వటం జరిగింది. పేదవాడికి తాగటానికి శుద్ధమైనటువంటి నీరు అందించాలి అనేటువంటి లక్ష్యంతో లక్షలాది కోట్ల రూపాయలు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తున్నటువంటి జల్ జీవన్ మిషన్ ద్వారా వెచ్చిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. పేదవాడు మరింత పేదరికంలోకి ఎప్పుడైతే అనారోగ్య బారిన పడి ఆ వైద్యానికి అయ్యేటువంటి ఖర్చు నిమిత్తం అప్పు చేస్తాడు, మరింత పేదరికంలోకి నెట్టివేయబడుతున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తించి ఇవాళ ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతి పేదవాడికి కూడా 5 లక్షల రూపాయల మేరకు ఎక్కడికి వెళ్ళినా సరే అతను వైద్య సౌకర్యాన్ని అందుకునే దిశగా ఇవాళ ఈ ఆయుష్మాన్ భారత్ వంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మెడికల్ కాలేజెస్ పెంచి తద్వారా మెడికల్ సీట్లు పెంచి ఇవాళ 834 భారతీయులకి ఒక డాక్టర్ నిర్మాణం అయ్యేటువంటి అవకాశం ఇవాళ మన దేశంలో ఉంది. కానీ అంతకుముందు 1000 మందికి ఒక డాక్టర్ ఉండేవారు, అది కూడా సరిగ్గా ఉండేవారు లేదు. వెల్నెస్ సెంటర్స్ అని తీసుకొచ్చారు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఆ తర్వాత మనం కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సిహెచ్సిస్, పిహెచ్సిస్ మనకు తెలుసు. కానీ సిహెచ్సిస్ కింద కూడా ఇవాళ వెల్నెస్ సెంటర్స్ పెట్టి అక్కడ దగ్గర 13-15 రకాల జబ్బులకి స్క్రీనింగ్ చేసి ఉచితంగా పేదలకి సేవ చేసేటువంటి అవకాశాన్ని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కైవసం చేసుకుంది. కనుక ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అందించారు మాకు ఆ మూల సిద్ధాంతం అంత్యోదయ, సమాజంలో ఉన్నటువంటి పేదవాడికి సేవ చెయ్యాలి, దాన్ని యథావిధిగా కొనసాగిస్తూ నిజమైనటువంటి నివాళి ఇవాళ భారతీయ జనతా పార్టీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి అందిస్తుంది.